గృహ నిర్మాణం చేసే సమయంలో ప్రధాన ద్వారం పైకప్పు నిర్మించేటప్పుడు కూడా శుభముహూర్తం చూడాలా? ముహూర్తం ప్రతి విషయానికి చూడాలి. నిజానికి ఇంటిలో నుంచి కాలు బయట పెట్టే సమయంలో కూడా ప్రయాణ ముహూర్తం, వార ముహూర్తం, ప్రతి అంశానికి ముహూర్తం ప్రాచీనుడు చెబుతూ ఉండేవారు. ఒక ఇల్లు మనం గృహ నిర్మాణం అనే పేరిట సంకల్పం చేసినప్పుడు ఆ గృహ నిర్మాణం ప్రారంభం శంకుస్థాపన అన్న పేరిట ఒక ముహూర్తం. ఆ ముహూర్తానికి వృషభ చక్ర శుద్ధి, కలశ చక్ర శుద్ధి, వాటితో పాటుగా సూర్యోదయానికంటే పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో ఈ గృహ ప్రారంభం అనే ముహూర్తం, అది కూడా చర లగ్నం అయి ఉండాలి. ఇది ఎలాంటిదో ప్రధాన ద్వారాన్ని ఇంటికి బిగించే సమయానికి కూడా ముహూర్తాన్ని చూచి సుముహూర్తంతో ప్రధాన ద్వారాన్ని బిగించి ఇంటిలోనికి ఆడపిల్ల, ఆవు, అగ్నిహోత్రము, మంగళధ్వానములతో అలాగే మంగళ శోభనకరమైన వస్తువులతో మంచినీరు, మామిడాకులు, పసుపు, కుంకుమ, దేవతార్చన వీటితో ఆ ప్రధాన ద్వారాన్ని దాటి ఆ ఇంటి ఆడపిల్ల లోనికి రావాలి అనే నియమాన్ని సంప్రదాయం సూచించింది. ముహూర్తం కావాలి. ఇంటికి పైకప్పు వేయడం చాలా ముఖ్యం, అవసరం, తప్పనిసరి. పైకప్పు బలంగా ఉంటే కలకాలం ఆ కప్పు కింద మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఇల్లు అంటేనే పైకప్పు, చూరు. కనుక పైకప్పు వేసే సమయానికి కూడా మంచి ముహూర్తం. ఈ రెండింటినీ మినహాయించి మిగతా ఇంటికి సంబంధించిన సమస్త విధాలు అలా మనం యాదాలాపంగా కూడా కొనసాగించవచ్చు. కానీ ప్రధాన ద్వారం, పైకప్పు, ఈ రెండింటికి విడిగా మళ్ళీ మంచి సమయం చూడవలసి ఉంటుంది. పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి, పౌర్ణిమ, తదియ ఇలా శుభకరమైన భద్రతిథులు, నందతిథులు, జయతిథులు వీటిని వినియోగించుకొని రిక్త తిథులు కాకుండా చతుర్థి, నవమి, చతుర్దశి ఈ మూడు కాకుండా బుధ, గురు, శుక్ర, సోమవారాలు ప్రధానంగా స్వీకరించి స్థిర లగ్నంలో ప్రధాన ద్వారం, పైకప్పు వీటికి ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. జ్యోతిషం ప్రతి విషయాన్ని ఇంత సునిశ్చితంగా మనకు వివరించి చెబుతుంది. ఇది విషయం.